హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోస్ ఎడిట్ చేసేటివి చాలా ఉన్నాయి. కాకపోతే ఈరోజు చాలా సింపుల్ బ్లాగ్ అనమాట. అంటే వీడియోస్ తీయక చాలా రోజులైందనే కారణంతో ఈరోజుతో వీడియో తీస్తున్నాం. హియర్ ఈజ్ అవర్ న్యూ ఫ్రెండ్ సుశాంత్. ఇంక నుంచి మన మీ గుణక ఫ్రెండే. సో కాబట్టి ఇంక ఇప్పుడు పోయి అక్కడ కాదు, కింద ఫ్లోర్. ఇప్పుడు పోయి బాక్సింగ్ గ్లౌస్ ఒకటి తీసుకోవాలి. సో అదే ఒక వ్లాగ్ లాగా తీద్దామని స్టార్ట్ అయినాం. చూడాలి, మళ్ళీ అడిగేసి వచ్చినాను. అంటే అది వేరే కండిషన్ అనమాట. అంటే బాగున్నాయి గ్లౌస్, అయితే బాగున్నాయి, నాకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయినాయి. పోయి ఇప్పుడు చూడాలి ఇంకా ఏం మాట్లాడతారని. చాలా వరకు అయితే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం తక్కువ అడగడానికి ట్రై చేసే, కానీ మన వాళ్ళు అస్సలు తగ్గలేదన్నమాట. ఇంకా ఇప్పుడు హాస్టల్లో ఇంకా మా కాలేజ్ గురించి, హాస్టల్ గురించి లెక్కలేనన్ని వీడియోలు చేయాలి. కాకపోతే మనం తీద్దాం. సో మనం ఇప్పుడు కొత్తగా పరిచయాలు పెంచుకుంటున్నాం కదా, మధ్యలో ఇవెందుకులే అని గమ్మనున్నాము. ఇప్పుడు పోయి బాక్సింగ్ గ్లౌస్ అయితే తీసుకుందాం ఫస్ట్, దాని తర్వాత మాట్లాడదాం. సో మనం షాప్లోకి అయితే వచ్చేసినాం. ఇక ఎక్కడి నుంచి అయితే మనం సరిగ్గా మాట్లాడలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు షాప్లో అందరూ ఉన్నారు. ఓకే, ఇన్ని రోజుల వరకు వీడియో తీసినావు, మరి ఎందుకు ఇప్పుడు మాట్లాడలేకపోయినావు అంటే, ఇన్ని రోజులు అంటే కనుక అది మన ఊరు, మన ప్లేసు, బెంగళూరు తెలుసు, మన ఊరు తెలుసు. సో అందుకు మాట్లాడగలిగాను. ఇక తిరుపతి కొత్తగా వచ్చా కదా, అందుకే కాస్త అడ్జస్ట్ అయితే అవ్వాలి. సో నిన్నైతే వచ్చి అడిగా. ఇక్కడ ఎక్క వాళ్ళు అయితే నిన్న లేరనమాట. అంటే వేరే అన్న వాళ్ళు ఉండ్రి. అన్న వాళ్ళు అయితే కనుక మంచిగా చూపించారు గ్లౌజులు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే 12 సైజెస్ వస్తాయి అనమాట. అంటే 12, 14 అలా అయితే సైజెస్ వస్తాయి. కాకపోతే వాళ్ళు ఏం చేశారు, 12, 14 రెండు కలిపి నాకు చూపించారు. ఇంకా నేను సైజు మొత్తం చూసా, నీట్గా చూసా, కొనుక్కుంటాను కదా అని. ఇంకా చూసిన తర్వాత అయితే తీసుకున్నా. 12 సైజ్ అయితే కనుక ఒక గ్లవ్ మాత్రమే ఉంది, ఇంకో గ్లవ్ అయితే ఎక్కడో మిస్ అయిందన్నారు. సో ఇంకా చేసే ఆప్షన్ ఏం లేక 14 అయితే తీసుకున్నా. నాకైతే ఇది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. స్ట్రాప్ కాస్త టైట్గా వేస్తే మొత్తం బాగానే నీట్గా అయితే సెట్ అవుతుంది. నాకైతే నిజంగా తెలియదు నేను బాక్సింగ్ని ఎందుకు చూస్ చేసుకున్నానో, కానీ నాకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. మెయిన్ రీజన్ వచ్చేసి మైక్ టైసన్ అనమాట. మైక్ టైసన్కి ఇంకా చాలా పెద్ద డై హార్ట్ ఫ్యాన్ని. ఆయనని ఏదో ఒక రోజు కలవాలని ఒక డ్రీమ్. సో ఇలా అయినా వెళ్తే కనుక ఆయనను కలిసే ఛాన్స్ ఉంటుందని ఒక చిన్న కోరికతో అయితే కనుక బాక్సింగ్ చేయనని అనుకోవచ్చు. ఇక గ్లౌస్ తీసుకున్న వెంటనే మన బాస్ హనుమాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. ఇంతకీ మీకు బాక్సింగ్ గ్లౌస్ ప్రైస్ చెప్పలే కదా, 2000 చెప్పారు. అంటే 2200 చెప్పారు ఎంఆర్పి. కాకపోతే మనం ఇంకా బార్గెయిన్ చేసి 1800కి అయితే తెచ్చుకున్నాము. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ది పవర్, స్ట్రెంగ్త్ అంతనే మనకి మెయిన్ గుర్తుకొచ్చేది మన బాస్ హనుమ. సో ఆయన దగ్గర నుంచి కాస్త ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని తెచ్చుకుందామని అయితే వచ్చా. బాక్సింగ్ గ్లౌస్ తీసుకోగానే వచ్చేసా. సో ఇంకా చూద్దాం. ఇంకా గ్లౌజ్ తీసుకున్నాం. మనోడు బాగా వచ్చినాడు అనమాట, వీడియో తీసి హెల్ప్ చేసినాడు. ఇంకా మన మెయిన్ ఎత్తి మా వాడు ఫాల్ తీసుకున్నాం. ఇంకా అంతే, ఇంకా గుడికి పోయినాము. అక్కడ సరిగ్గా మాట్లాడలేకపోయినానంటే ఇక్కడ జనాలు ఎక్కువ ఉండే, పైగా ఫ్రెండ్స్ ఉండరు అనమాట. ఫ్రెండ్ అంటే కనుక తెలిసిన వాళ్ళు, ఇంకా అంత క్లోజ్ కాలేదు వాళ్ళ దగ్గర. సో వాళ్ళ దగ్గర అంత మాట్లాడేకి ఫ్రీగా ఉండలేకపోయినాను. ఇంకా గ్లౌస్ తీసుకున్నాను. ఇంకా బాక్సింగ్ గురించి చెప్పాలంటే పోవాల, డైలీ పోతేనే అయ్యేది. ఎందుకంటే అదొక టీం అనుకోండి, క్రికెట్ టీం అటువంటిది అయితే కనుక మనం ఆడకపోయినా సరే పక్కనోడు బాగా ఆడితే గెలుస్తాం. కానీ ఇక్కడ బాక్సింగ్ లో సింగిల్ మ్యాచ్ గేమ్స్ లో మనం పోతేనే ఒకటే షాట్, కింద పడితే నాకు అంతే, ఇంకా తప్ప ఇంకేం తెలిసిండదు. యా, డైలీ పోవాలా. గ్లౌజులు అయితే బాగానే ఉన్నాయి. మా బాక్సింగ్ ప్రాక్టీస్ వస్తారు కదా, వాళ్ళందరూ అదే గ్లౌజులు తీసుకున్నారు. అందులో మనకి 12 సైజ్ వస్తుంది అనమాట. అంటే 12 సైజ్ అన్న పర్ఫెక్ట్ ఫిట్. 14 కాస్త లూజ్ ఉన్నా కానీ దాన్ని స్ట్రాప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అది మ్యాటర్. ఇంకా వీడియో అయితే అంతే. టీ తాగేసి చక్కగా హాస్టల్కి అయితే వెళ్ళిపోతాము. సో మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.